నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మహిళలు ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో ముందుకు సాగాలన్న మంత్రి సీతక్క. పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేమన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ప్రజలకు సేవ చేయడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తానన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. విద్యార్థులు కష్టపడి చదివి పైకి రావాలన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు మెద్దెల జితేందర్. తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కుకటపల్లిలో ఏర్పాటు చేసిన లైట్ హౌస్ సెంటర్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీ చైర్మన్ షెర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపొడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో ముందుకు సాగితే ప్రతి మహిళ తన కాళ్లపై నిలబడగలదు అని అన్నారు. ఈ లైట్ హౌస్ ద్వారా 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకు వృత్తి శిక్షణ, జీవిత మార్గదర్శకత్వం పెంపొందించేలా సమగ్ర విశ్లేషణతో కూడిన ప్రదేశంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మహిళలందరూ కూడా మేమే జీవితాలలో స్థిరపడాలి, ఉన్నతంగా ఎదగాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన. ఇక్కడ మీకు ఎమ్మెల్యే గారు కూడా మీరందరు ఇక్కడ వాళ్ళే, మాక్సిమం ఇక్కడ వాళ్ళే ఉన్నారు. వారు కూడా సహకారం అందించి ఇంకా ఉన్నతంగా మీరు తీర్చిదిద్దడానికి మేము తప్పకుండా కృషి చేస్తాం. ఈరోజు మహిళలు అంటే ఒక చిన్న ఆలోచన, వాళ్ళతో ఏం కాదు అని, కానీ ఆకాశాన్ని చీల్చుకొని అంతరిక్షంలో కూడా బయట పనికి పోతే 4 రూపాయలు వస్తుంది. మీరు ట్రైనింగ్ పోయి 3 నెలలు 4 నెలలు నేర్చుకుంటే వాటికి డబ్బులు కట్టాలి. ఇక్కడ వేస్ట్ ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలా, ఆ ఇంట్లో చక్కటి దీపం వెలిగించాలా. మరి చక్కటి హైయెస్ట్ షోరూమ్లు ఎక్కడైతే ఉన్నాయంటే శ్రీలింగపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. బ్రహ్మాండంగా షోరూముల నుంచి కూడా మీకు కోఆర్డినేషన్ చేసి ఆ బట్టలు స్టిచ్చింగ్ కార్యక్రమాన్ని కూడా ఇప్పించే కార్యక్రమం కూడా చేస్తాం. మీరంతా కూడా పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రోడ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో 102 మంది పారిశుద్ధ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి సన్మానం, మెడికల్ కిట్లు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శానిటేషన్ కిట్లతో పాటు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా స్టీల్ వాటర్ బాటిల్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పంచాయతీలోని పారిశుద్ధ కార్మికులకు జీతాలు పెంచి అందించాలని సెక్రటరీని ఆదేశించారు. మన ప్రీతమ నాయకులు, జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, స్వచ్ఛాంధ్ర, స్వర్ణ భారతి, స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ భారతి అనే కార్యక్రమం ద్వారా ప్రతి శనివారం గ్రామాల్లో మీరు చేస్తుంటే మీ అందరికీ స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని అందివ్వాలని జీవితాన్ని అందివ్వాలని చెప్పేసి గౌరవ మీలో ఒక మనోనిబ్బరాన్ని కలిగించాలి. మిమ్మల్ని గౌరవించేటటువంటి సమాజం ఉంది. ఈ సమాజం కోసం ఏదైతే మేము మీ కష్టకాలు తెలుసుకోమన్నారు, తెలుసుకున్న తర్వాత దాని కార్యక్రమాలు రూపొందించి మిమ్మల్ని మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో పెట్టేటటువంటి విధానం కోసం ఆయన ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఆ సందర్భంగానే పెద్దపల్లి పట్టణంలో నందనా గార్డెన్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే విజయరామారావు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని, నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. ఈ రోజు
ప్రభుత్వ హాస్పిటల్ సేవలు అందించాలా మీరందరూ ఆలోచించారు. ఇవన్నీ ఇంతమంది కార్యక్రమాలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు తాను మాట ఇచ్చానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెల్లడించారు. తనను ప్రజలు నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించారని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమితో నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని తాను భావించానని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని అనుకున్నానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నిధులు సైతం అందించారని చెప్పారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవచ్చు. గత 15 సంవత్సరాలుగా జరిగిన నష్టాన్ని కొంతైనా మనము పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారు. నేను పోయి అడుక్కొని లాబింగ్ చేసుకుంటే డిప్యూటీ సీఎం ఇయ్యలే నాకు. నన్ను పిలిచి ఢిల్లీ నుంచి రమ్మని, నీ అనుభవం మాకు అవసరము, నీ తెలివితేటలు మాకు అవసరము, నువ్వు రా ఢిల్లీ నుంచి అని చెప్పి పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారే తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి. ఎల్బీ నగర్ నియోజకవర్గం చంపాపేటలోని న్యూ ఫేజ్ డిగ్రీ కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్ పార్టీ 2025లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు మెద్దెల జితేందర్ జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంత ధనమున్నా మనిషికి విద్యతోనే గుర్తింపు వస్తుందని, వానినే సంఘం గౌరవిస్తుందని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు పేరు తేవాలని ఆయన హితో పలికారు. और आप लोगों को सभी को मेरा नमस्कार, आदाब, सत श्री अकाल। और न्यू फेज के डायरेक्टर भास्कर जी और प्रिंसिपल रजिता जी और आपका कॉलेज 2014 से अभी तक 11 ईयर्स से 5000 लोगों को आपको यहाँ पे इस इंस्टीट्यूशन से एजुकेट करके यहाँ पे अपने तेलंगाना स्टेट के लिए जो अपने बच्चों को शिक्षित करके तालीम में बहुत शुक्रगुजार है, अल्लाह से शुक्रगुजार है, भगवान का शुक्रगुजार करो। बहुत शांति चीज से यहाँ पे लोग जी रहे, हर चीज में सुख शांति से जी रहे। बाकी के देशों में मैं देखते रहता हूँ कपड़े बराबर नहीं डाल सकते, ये लोग ही माँ बाप बनकर अपने को हर चीज सिखाते। बड़ी गर्व से करना चाहिए और सबको उनको तालियों से आप एक बार बोलना चाहिए। माँ बाप 25 साल तक अपने को नहीं देखते, 8 घंटे 4 घंटे जितने भी पढ़ाई होती 10 बजे से 6 बजे तक वो पूरा देख के हर चीज में सिखा के इस अच्छा గ్రేటర్ వరంగల్ 29వ డివిజన్ రామన్నపేటకు చెందిన ఎండి రెహాన్ ఇటీవల భద్రకాళి చెరువులో పడి చనిపోయాడు. కాగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ శ్రేణులతో పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రకాళి చెరువు పూడికతీత పనుల్లో స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మేయర్ అవినీతికి పాల్పడుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటారని ఆరోపించారు. బాధిత కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య కారణంగా ఇప్పటికే 2-3 భద్రకాళి చెరువులో పూడికతీతల పనులు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు కూడా 3 ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. గతంలో కూడా మేము ప్రెస్ మిత్రుల ద్వారా అక్కడికి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి గాని అవకతవకల పనుల కారణంగా మేము అధికారులను హెచ్చరించడం జరిగింది. ప్రజాప్రతినిధులను కూడా మరి కనువిప్పు అయ్యే విధంగా పత్రికా రూపంగా కూడా చెప్పడం జరిగింది. అక్కడ సరైన పర్యవేక్షణ లేక డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ పేదల పక్షాన ఉండి దశల వారీగా మరి ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా మరి మైనార్టీ నాయకులు కూడా ఎంతో బాధపడుతున్నారు. ఈ రోజు ఆ నిండు ప్రాణాన్ని బలిగొన్నటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే చర్యలు తీసుకోవాలని. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి ఇతర సిబ్బందితో కలిసి స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టరేట్ లోని పరిసరాలను శుభ్రం చేశారు. గ్రీన్ ఏపీ కార్యక్రమం కింద మొక్కలు నాటి అందరి చేత స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు.
స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఫలక్నామా ఇన్స్పెక్టర్ ఏ సీతయ్య పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లకు చెడు అలవాట్లు వదిలేసి కుటుంబాల పట్ల పిల్లల భవిష్యత్తు కోసం చేతనైతే పని చేసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. कभी 12 के कुछ कर रहे हैं तो दूसरा कर रहे हैं, हम कर भाई भी ऐसा है तो हाँ भाई ठीक करना, आराम से जीतो, आराम से काम करो. कभी 12 के कुछ कर रहे हैं तो दूसरा कर रहे हैं, हम कर रहे हैं. ఆధునిక వైద్య శాస్త్ర చికిత్సలను అందుపుచ్చుకుంటూ 15 రోజుల వ్యవధిలోనే 3 క్లిష్టమైన లంగ్ ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు గ్లెనిగల్స్ హాస్పిటల్ వైద్యులు తపస్వి బాలసుబ్రహ్మణ్యం గోవిని తెలిపారు. టీబీ కారణంగా దెబ్బతిన్న ఊపిరితిత్తులు, లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారికి లంగ్ ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించమన్నారు. సవాళ్లతో కూడిన కేసులను 3 గంటల కంటే తక్కువ సమయంలోనే పూర్తి చేసినట్లు వెల్లడించారు. ధన్యవాదాలు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినందుకు. మనం ఇవాళ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ ఎంత దూరం వచ్చింది క్లినికల్స్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో అనే దానికోసం మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక్కడ మనము డాక్టర్స్, నేను ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ, అలాంగ్ విత్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ టీమ్, మా లీడ్ సర్జన్ డాక్టర్ గోవిని బాలసుబ్రహ్మణ్యం గారు. In fact, yearly almost 60 to 70 transplants across the country చేస్తున్నారు. ఇండియాలో వచ్చేసి అది ఎక్కువ చేసే ట్రాన్స్ప్లాంట్ చేసే వన్ ఆఫ్ ద ట్రైన్ హాస్పిటల్స్ మాది. అది కాకుండా వచ్చేసి సక్సెస్ రేట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ సక్సెస్ అనేది ఆల్మోస్ట్ నర్సాపూర్ పట్టణంలోని అల్లూరి సీతారామరాజు గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో సొంత నిధులతో 119 రకాల పుస్తకాలను మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1997లో దివంగత చిలుముల విఠల్ రెడ్డి 22 ఎకరాల భూమి సేకరించి పాఠశాలను స్థాపించడం ఎంతో గర్వించదగ్గ విషయమని కొనియాడారు. మేమెప్పుడూ వారి అడుగుజాడల్లో పనిచేస్తామని చెప్పారు. ఇంత కష్ట నష్టాలకు వచ్చి పిల్లల్ని దూరంగా పెడితే వాళ్ళు ప్రయోజకులయ్యారని వాళ్ళు చాలా ఆనందించడానికి, వారు పొందిన బాధకి ఉపశమనం కూడా ఉంటుందని తెలియజేస్తున్నా. ఇకపోతే సకల ప్రాణకోటిలో మరి మాట్లాడగలిగింది, ఆలోచించగలిగింది మనిషి మాత్రమే. అయితే ఆ ఆలోచన, ఆ మాట సరైన విధంగా ఉండాలి అంటే దానికి విద్యనే బేసు. అందుకని తప్పకుండా మనం విద్యను గొప్పగా అభ్యర్థి ఉన్నత స్థానాల్లో మీరు స్థిరపడాలని నేను మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తూ, మరి నన్ను ఇంత మంచి కార్యక్రమంలో మరి భాగస్వామిని చేసినందుకు మరి ఈ కళాశాల స్టాఫ్ అందరికీ కూడా మరి ధన్యవాదాలు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ కేటీఆర్ గురించి అసత్య ఆరోపణలు చేసిన సీఎం రమేష్ వ్యాఖ్యలను ఖండిస్తూ తాను మాట్లాడినందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి కుమ్మక్కై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ఆయన అన్నారు. రాజకీయ వ్యభిచారైనటువంటి సీఎం రమేష్ ఇష్టం వచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి సందర్భంలో మా నాయకుని, మా వర్కింగ్ ప్రెసిడెంట్ని ఎట్లా మాట్లాడుతావు నువ్వు, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నేను చేసినటువంటి ప్రెస్ మీట్లో విమర్శలను సాకుగా చూపిస్తూ జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు పెట్టడం సీఎం రమేష్ గారు. ఆ క్రమంలో జూబ్లీహిల్స్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి 35B BNS కింద నాకు ఈరోజు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా వారు రమ్మన్నారు. సరే, భారతీయ చట్టాల మీద గౌరవంతో 10 సంవత్సరాలు తుంగతుర్తిల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు 100% తెలంగాణ బిడ్డగా, నికార్సైన తెలంగాణ ఉద్యమకారునిగా, కేటీఆర్ అభిమానిగా స్పందిస్తూనే ఉంటాం. నీ చేతనైన కేసులు పెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకో, భయపడేది లేదు. తాటాకు చెక్కుపుల్లకు ఎవరు భయపడరు. తెలంగాణ ఉద్యమంలో 172 కేసులు పెట్టుకొని 6 నెలలు జైలు పోయి కొట్లాడినటువంటి బిడ్డలం. కాబట్టి దేనికైనా తెగించి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గ్రూప్ 1 అభ్యర్థులకు సంఘీభావంగా శుక్రవారం అశోక్ నగర్ లోని సిటీ సెంట్రల్ లైబ్రరీని సందర్శించి పుస్తక పఠనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చదివితే
నిరుద్యోగుల ఇబ్బందులు అర్థమయ్యేవని ఎద్దేవా చేశారు. ఒకసారి హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. తాను కూడా లైబ్రరీలోనే చదువుకునే ఈ స్థాయికి వచ్చానని, నిరుద్యోగుల బాధలు తనకు తెలుసని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం దాదాపు 35 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. లైబ్రరీలో చదువుకుంటా నేను ఒక్కనే మాకేం డిస్టర్బెన్స్ సపోర్ట్ మాకేం డిస్టర్బెన్స్ అట్లా కాదు. లైబ్రరీ ఇది పబ్లిక్ లైబ్రరీలో ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా చదువుకోవచ్చు. ఈ తెలంగాణలో పుట్టినాడు ఇండియా. మీరు డీసీపీతో మాట్లాడు, లేకపోతే మీరు ఏసీపీతో మాట్లాడు. చదువుకుంటా అంటున్నది. లైబ్రరీలో చదువుకోవడానికి వస్తే నువ్వు ఎందుకంటావు? నాకు అర్థం కాదు. నేనే పోయి నాకు కూర్చుంటే లేకపోతే కింద వచ్చి చదువుకుంటున్నా, లేకపోతే నువ్వు హనుమకొండ నగరంలోని భీమారం డైమండ్ పబ్లిక్ స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జగదీష్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆయన గుర్తు చేశారు. ఆదివారం మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదిన సందర్భంగా లక్సెటిపేటలోని ఎస్వీఆర్ గార్డెన్ లో లక్సెటిపేట, దండేపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొని ప్రశంసాపత్రాలు అందజేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. హెడ్ క్వార్టర్ మంచిర్యాల టౌన్ లో రక్తపు నిల్వలు అనేది బ్లడ్ బ్యాంక్ లో మొత్తానికే లేవని, సికిల్ సెల్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు కానీ, గర్భిణులకు కానీ ఎవరికైనా ఎమర్జెన్సీలో రక్తం అవసరమైతే అసలు రక్తం ఇవ్వడానికి మా దగ్గర ఎట్లాంటి నిల్వలు లేవు అని చెప్పేసి వాళ్ళు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు వచ్చి అడగడం జరిగింది. ఆ తర్వాత మన కార్యకర్తలందరూ కూడా ముందుకు వచ్చి రేపు ప్రేమ్ సాగర్ రావు గారి జన్మదినం కూడా ఉంది. ఆ సందర్భంగా రక్తదానం చేసి మా వంతుగా సమాజానికి ఎంతో కొంత మేలు చేద్దాం. అలాగే వాళ్ళ రక్తంతో కొన్ని ప్రాణాలను నిలిపితే ఆ ఆత్మసంతృప్తి చాలు అన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున మన మంచిర్యాల లక్షపెట్టెపు పద్మనాయక కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే గతంలో మనం ఒకటే రోజు అంటే కరోనా టైంలో అప్పుడు ఎవరు కూడా ఇళ్ల నుండి బయటకు వచ్చే పరిస్థితిలో మన యువకులందరూ కూడా ముందుకు వచ్చి ఆ రోజు కూడా రెడ్ క్రాస్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మన రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు వచ్చిన యువకులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. సమాజానికి మనవంతుగా మనం సేవ చేసే అవకాశం వీళ్ళందరూ కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా రేపు ప్రేమ్ సాగర్ రావు గారి 66వ జన్మదినోత్సవం. ఆ రోజు కూడా వాళ్ళందరూ రక్తాన్ని ఇచ్చి వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర కిర్లంపూడి మండలం సోమవారం గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకునే క్రమంలో వికలాంగురాలు ఆడబాల సూర్యకాంతంకు వికలాంగ పెన్షన్ రాలేదని తెలుసుకుని సదరం సర్టిఫికేట్ ఏర్పాటు చేయించి పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేస్తామని వారికి ధైర్యాన్ని చెప్పారు. తప్పకుండా ప్రయత్నం చేస్తామమ్మా. తప్పకుండా మా రాజు, మా వెంకటేష్, శ్రీను వీళ్ళందరూ కూడా తిరిగి సదరం సర్టిఫికేట్ పెట్టి అది ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నది చెప్తారు. ఆ హాస్పిటల్ కూడా మిమ్మల్ని మా వాళ్ళు తీసుకెళ్తారు. నేను కూడా మాట్లాడతానమ్మా. మీకు పెన్షన్ వచ్చేలా మేము చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా. ఏమా చేస్తాం తల్లి. ఏమా నానా నేను మళ్ళీ వస్తాను. మా వాళ్ళు వస్తారు, వచ్చి ఇది కంప్లైంట్ పెట్టి పెన్షన్ వచ్చేలా చేస్తారు. ఏమా వెళ్ళొస్తాను. సలాది సత్యవతి గారు ఈమె కష్టం చెప్తా ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం భర్త అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వంలో పెన్షన్ వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నారు, కానీ రాలేదు. కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే పెన్షన్ వస్తుంది అని చెప్పేసి ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది అందరూని. మరి 14 నెలలు అవుతున్నా సరే ఉందని చెప్పేసి రావడం జరిగింది. ఆ సర్టిఫికేట్ ఏదమ్మా పర్సంటేజ్ ఉన్నది, సదరం సర్టిఫికేట్
సదరం సర్టిఫికేట్ 40% ఉంది. అది పొరపాటుని తప్పుపడ్డది. ఇది కెల్లంపూడి ఎంపీడీ ఆఫీస్ నుంచి నోటీస్ రావడం జరిగింది. దీనికి ప్రభుత్వ అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇతను చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి వాళ్ళు పెన్షన్ ఆగితే కనీసం వీళ్ళు జీవించడానికి మార్గం లేక ఇప్పటికే మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఆగిపోద్దేమో పెన్షన్ అని చెప్పేసి. దయచేసి మరి అధికారులు పునరాలోచించి ఇతనికి రీవెరిఫికేషన్ చేసి ఒక్క నెల కూడా పెన్షన్ ఆగకుండా మరి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిజమైన పూర్తి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్క నెల కూడా పెన్షన్ ఆగకుండా రావాలని చెప్పేసి మరి ప్రభుత్వం చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు మనోవేదనకు గురవ్వకుండా వీరికి పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం వంజరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారిపై త్రాగునీటిని సరఫరా చేయాలని సిఆర్ నగర్ మదన్గూడ గ్రామాల మహిళలు బైఠాయించారు. ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. తిరుమల శ్రీవారిని ఓజీ ప్రొడ్యూసర్ దానయ్య దర్శించుకున్నారు. తన చిత్రం విజయవంతం కావాలని స్వామివారిని కోరినట్లు తెలిపారు. వెంకటేశాయ దర్శనం బాగా జరిగిందండి. ఈ నెల 25వ తారీఖు మాది ఓజీ సినిమా, పవన్ కళ్యాణ్ గారిది ఓజీ సినిమా రిలీజ్ ఉంది. స్వామివారిని దర్శించుకుందామని వచ్చాం. అంతా మంచి జరగాలని, పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని మొక్కుకున్నాను. ఇది అయిన తర్వాత చాలా బాగుంటుందండి. షేర్లింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని ఉపాధ్యాయులకు ఐడి కార్డులను పంపిణీ చేసిన అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకమని తెలిపారు. ఐడి కార్డు ఈరోజు అన్నయ్య ఒక ఫోటోకి పెద్దలు ప్రధాన ఉపాధ్యాయులు సుభాష్ చంద్ర రెడ్డి గారు, మరి ముఖ్యంగా వ్యాఖ్యాత మా వీరేశమన్న గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మన మండల ప్రాథమిక విద్యాధికారి అయినటువంటి ఎంఈఓ గారు అయినటువంటి వెంకటయ్య సార్ గారు, వేదికను అలంకరించినటువంటి గౌరవ పెద్దలు అన్న మాజీ కౌన్సిలర్ వీరేశమన్న గారు, సోమదాసన్న గారు, మరి అదే రకంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి అన్న గారు, అన్న రామచంద్ర అన్న గారు, బాలరెడ్డి అన్న గారు, వేదికను అలంకరించినటువంటి మియాపూర్ ప్రధాన ఉపాధ్యాయులు, కొండ నిజాం కాలంలో ఉన్నటువంటి పెద్ద బంగ్లా లాంటిది ఉండే. ఇక్కడ ఒక 2 రూమ్లు, అక్కడ ఒక 2 రూమ్లు, ఒక చిన్న ఆఫీస్ ఇక్కడ సైడ్ ఉండే, ఇక్కడ ఒక టీచర్స్ రూమ్ ఉండే. అంతే ఉండే ఆ రోజుల్లో ఇదే స్కూల్లో చదువుకున్నాం. మీరు చెప్పింది కదా, నాకు తెలిసి ఊరు ఉంటున్నప్పుడు ఈ స్కూల్లో చదువుకున్నాం. మా సోమదాస్ అన్న ఆయన అంతే కదా. సో 1956లో నేను పుట్టింది. ఆయన రోజుల్లో ఉన్నారా? చేతులు లేపండి ఎవరైనా ఉంటే. సో మరి 1950 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కీలకంగా పనిచేసిన మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ విగ్రహాన్ని వరంగల్లో ఏర్పాటు చేయాలని వరంగల్ మాజీ మేయర్ డాక్టర్ తక్కలపల్లి రాజేశ్వరరావు, గొర్రెలు మేకల పెంపకందారుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కన్నపైన రాజయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరిపాలన సంబంధమైన రాజధాని హైదరాబాద్ కానీ సాంస్కృతికంగా ఒక వైబ్రెంట్ కేంద్రం తెలంగాణకు
నర్వ్ సెంటర్ మన వరంగల్. పరిపాలన కేంద్రం మాత్రమే హైదరాబాద్. కళ్ళకు కానీ ఉద్యమాలకు కానీ లేకపోతే పోరాటాలకు కానీ కాకతీయుల పౌరుషాన్ని పురిపూచుకున్న కేంద్రం వరంగల్ జిల్లా. నిన్న 17 సెప్టెంబర్ మనం చాలా గొప్పగా ఘనంగా తెలంగాణ విమోచన కానీ విముక్తి కానీ లేకపోతే విద్రోహం కానీ మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, లేకపోతే నిలబెట్టుకోకపోతే తెలంగాణ ప్రజలు క్షమించారనే ఒక ఆలోచనతోనే ఆనాడు పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ కానీ రాజ్నాథ్ సింగ్ కానీ పార్టీ వేదిక మీద గట్టిగా మాట్లాడి మన తెలంగాణ ప్రాంత బీజేపీ నాయకుల ఒత్తిడి, అదేవిధంగా వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ఇక్కడ అనేక మంది 12 సమాజం దృష్టికి తీసుకొచ్చేందుకు కొరకు, సమాజ పెద్దల దృష్టికి తీసుకొచ్చేందుకు కొరకు మొదటి సమావేశం కాబట్టి దీన్ని మీరు కూడా దయచేసి కొద్దిగా దీనికి ఒక ప్రాముఖ్యత ఇచ్చే విధంగా మీకు తోచిన విధంగా ఏ విధంగా రాస్తే బాగుంటుంది ఏంది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దీన్ని దీనికి ఒక మంచి రూపం వచ్చే విధంగా మీరు దయచేసి సహకరించాలని చెప్పి తమందరికీ కూడా మళ్ళీ ఒకసారి మనవిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. జై హింద్, జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మహిళలు ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో ముందుకు సాగాలన్న మంత్రి సీతక్క. పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేమన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ప్రజలకు సేవ చేయడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తానన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. విద్యార్థులు కష్టపడి చదివి పైకి రావాలన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు మెద్దెల జితేందర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. పర్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.